ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/1/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షము, సప్తమి, రాత్రి 11:07 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:32 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 11:12 నుంచి 12:45 వరకు, తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 5:36కు ప్రారంభమై రేపు సూర్యోదయం అనంతరం కూడా అమృత గడియలు ఉంటాయి. దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:19 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:04. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని నేను చెప్పినటువంటి శుభ సమయాల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ధన వ్యయము, అవివేకము, తొందరపాటుతనము, కోపం, లాటరీల వల్ల నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లే వారికి ఇబ్బంది, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టంగా ఉంది. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది కలిగే అవకాశం, ఈ సైబర్ అరెస్ట్ అని చెప్పేసి మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. ముఖ్యంగా వైద్యులు జాగ్రత్తగా ఉండండి. లేనిపోని విషయాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. విద్యార్థి ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే కాస్త సమయానుకూలంగా మీరు అంటే ఒక గంట ముందుగానే వెళ్తేనే మీరు పరీక్షలు పాస్ అవుతారు, లేదా నష్టం వచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. సెలవు కదా, లంచం పుచ్చుకోవచ్చు అని చెప్పేసి ముందడుగు వేశారా, ప్రమాదంలో ఉంటారు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబపరమైన చికాకులు, అనవసరమైనటువంటి అవివేకం, అలాగే గర్భిణీస్తులు తొందరపాటుతనంతో ఇబ్బంది పడడం, అంటే మీకు మీరే ఇబ్బంది తెచ్చుకోవడం, లేనిపోని పర్యవసనాలు, చికాకు, కోపము, అలాగే ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలంటే వారికి నష్టం కలిగే అవకాశాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా నష్టకాలంగా కనబడుతోంది. లేనిపోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యక్తులకి, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు సూర్యనారాయణ మూర్తి అష్టోత్తరం చదువుకోవడం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా గోధుమలు, ఎర్ర వస్త్రము దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు శుభకరంగా ఉంటుంది. అలాగే భగవద్గీతలో 9 నుంచి 14 అధ్యాయాలు చదవండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:14 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనందమయ జీవనం, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవడం, ఏదైనా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నంలో సఫలత, చాలా మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. కుటుంబ పరంగా అనుకూలత, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే శుభయోగం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆనందమయ జీవనం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజంతా మీకు చాలా మంచి శుభయోగంగా చెప్పవచ్చు. శుభవార్త వింటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు. ఈరోజు చాలా మంచి శుభదినం చెప్పబోతుంది. లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. మంచి కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, చాలా మంచి అద్భుతమైనటువంటి ఆనందకరమైన శుభ సుఖజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభయోగము, ఆనందకరమైన జీవనము, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, సోదరులతో అనుకూలత, విదేశీయానము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మంచి అనుకూలంతో సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు తప్పకుండా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకుంటారు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త, దుష్టులతో జాగ్రత్త, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం వల్ల మీకు తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలు, లేనిపోని అనర్థాలు, తొందరపాటు నిర్ణయాలు, వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష నష్టం, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు, మంచిది కాదు. ఉద్యోగంలో సెలవని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకుంటే శుభ్రంగా మీరు రిమూవ్ అవ్వడం ఖాయం. సస్పెండ్ కాదు, రిమూవ్ అయిపోతారు. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్త. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. లేనిపోయిన అనవసరపు అనర్థాలు, స్వయంకృతాపరాధాలు, మద్యపాన సేవన, వాహన ప్రమాదం, విదేశీయానం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరంగా చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అనారోగ్య సూచనలు, వైద్య సేవ తప్పకపోవచ్చు. పోటీతత్వంలో మీరు నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ నాయకులకు అవమానాలు, సినిమా రంగంలో కష్టకాలం, కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, ఈవెంట్స్ చేసేవారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, అసహనం, మద్యపాన సేవనం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ల నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో ఇబ్బందులు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు నష్టం. కన్సల్టెన్సీ మీద ఏమాత్రం మీరు ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశం. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా తీవ్ర నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ రాశి వారి భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. గోధుమలు దానం, నల్ల నువ్వులు దానము, అలాగే నల్ల వస్త్రము, ఎర్ర వస్త్రము, సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చదువుకోవడం, శనేశ్వరుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఇవి చేయండి. అలాగే వీరికి ఉదయకాలంలో 8 గంటల నుంచి 10 గంటల 34 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. పిల్లల వల్ల ఆనందం, ఆనందకరమైన శుభయోగం, వస్తు లాభము, వాహన యోగము, విద్యాభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు.
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతులకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో విదేశాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారమైనటువంటి అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టవంతులు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు, సత్సంతాన ప్రాప్తి, కుటుంబపరంగా అభివృద్ధి, ఆస్తి పంపకాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, రైతు సోదరులకి మంచి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలిలో కూడా అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, ధన ప్రాప్తి, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగుల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, మంచితనము, 10 మందిలో గౌరవము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభగడియలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి ఖాయం, ఏదైనా కన్సల్టెన్సీ ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, శుభవార్త, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇలా అనుకున్నటువంటి పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం బలంగా ఉంటుంది. వీరికి అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కష్టకాలం, నష్టకాలం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుపడడం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని పొందుకోవడం, అతివేగం అనర్థదాయకం, రాజకీయ రంగంలో తీవ్ర విమర్శలు, పదవీచ్యుతుల అవకాశం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ప్రేమ పెళ్లిళ్ళు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, పెద్దలను ఎదిరించేసినటువంటి పనులు మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, లేనిపోయిన అనర్థాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, భాగస్వామ్య వ్యాపారం మోసం చేయడం, కుటుంబపరంగా చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు, అనేక రకాల మానసిక రుగ్మతలు, చికాకులు, ఆర్థిక విషయంగా చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. మౌనం సర్వదా శ్రేష్టం. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 4 నుంచి 9 అధ్యాయాలు చదవడం ఉత్తమం. ఎవరికైనా సరే గోధుమలు, ఎర్ర వస్త్రము, పెసర్లు, అలాగే ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:40 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం,
ప్రాంగణ్య ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అదృష్ట యోగం. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాహన యోగం, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, అనుబంధ యోగాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకారులు మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, వ్యాపార పరంగా మంచి లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదరమైతే, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి, చాలా మంచి ప్రశాంతమైన సుఖజీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. ఈరోజంతా చాలా సందడిగా ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, అనుకున్న చోటికి ఉద్యోగాల బదిలీలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, 2 రకాల ఉద్యోగాలు పొందుకుంటారు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్, శుభవార్త వినడం, కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద వెళ్ళడం, ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, తప్పకుండా మంచి ఉద్యోగ లాభం, ఆనందకర జీవనం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో పరిపూర్ణ విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలకి పూలు, పలుకురాలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి పేరు ప్రతిష్ట, రాజకీయ నాయకుల్లో కూడా మంచి అనుకూలత. ఇదంతా మీకు చాలా మంచి ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.